ఆంధ్రప్రభకు స్వాగతం. మనకందరికీ తెలిసిన విషయమే. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సమావేశం భారతదేశంలో జరగబోతుంది. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశంలో జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఒక పక్కన ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతుంది. మరో పక్కన అమెరికా, ఇరాన్ యుద్ధం జరుగుతుంది. అలాగే ఈ బ్రిక్స్ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా గుర్రుగా ఉన్నాడు. ఇంతే కాకుండా భారత్ సుమారుగా 22 దేశాలని ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తుంది. సో ఇవన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ బ్రిక్స్ సమావేశం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే ఈసారి మనం ప్రత్యేకంగా బంగ్లాదేశ్ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచాం. సో ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు శ్రీ కందాడే పార్థసారథి గారు. సార్ నమస్కారం. నమస్కారం. మనం బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం వహిస్తున్నాం. సో ఈసారి బ్రిక్స్కి ఏంటి ప్రత్యేకత ఏమిటి సార్? అంటే బ్రిక్స్ ప్రతి ఏడాదికోసారి 2 ఏళ్లకోసారి బ్రిక్స్ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. అయితే మీరు చెప్పినట్లు ప్రపంచ జియో పొలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రపంచ సామాజిక రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఒకవైపు అమెరికా ఇరాన్ల మధ్య కారణంగా చమురు సరఫరా సరిగ్గా లేకపోవడం, వాణిజ్యం దెబ్బతినడం, హోర్మోజ్ స్ట్రైటే కాకుండా మనకి రెడ్ సీ గుండా వెళ్ళే, సూయజ్ కాలువ గుండా వెళ్ళే రవాణా మీద కూడా ఇబ్బంది పడడం, దీని ప్రభావం రకరకాలుగా ఈరోజు ప్రపంచ దేశాల మీద ఉండడం, ఇదొక ప్రధానమైన అంశం. రెండవ అంశం, అటు రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు యుక్రెయిన్ అనేది మనకి ఒక రకంగా చెప్పాలి అంటే చాలా దేశాలకి అది గోధుమలు సరఫరా చేస్తుంది, గ్రెయిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని చెప్పి. సో ఆ గోధుమల సరఫరా కూడా ఇటీవల కాలంలో రష్యా యుక్రెయిన్ల మధ్య ఓడరేవుల వద్ద జరిగిన పోరు కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ రెండిటి వ్యవహార శైలి. మూడవది, ట్రంప్ ఏదైతే టారిఫ్లని మొదలుపెట్టి రకరకాల బెదిరింపులకు దిగడం, ఈ డీ-డాలరైజేషన్ ఎకానమీకి ఆయన బ్రిక్స్ చేస్తున్న చర్యల్ని తీవ్రంగా విమర్శించడం, ఒకానొక సందర్భంలో బ్రెజిల్ని పూర్తిగా బయట పెట్టడం, బ్రెజిల్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ఇలాంటివి రకరకాల పరిస్థితులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేళ గ్లోబల్ సౌత్ అని మనం ఏదైతే అంటున్నామో, ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలని పక్కన పెడితే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ఆర్థిక కూటమిగా ఈరోజు బ్రిక్స్ అవతరించింది. సో ఇటువంటి కూటమిలో భాగమైన దేశాలు ఈరోజు ఆ దేశాలే కాకుండా దేశాది నేతలు ఒక చోటకి చేరడం అనేది ఒక ప్రాముఖ్యత కలిగిన అంశం. ఇన్ని జరుగుతున్న వేళ వాళ్ళు వాటి మీద దృష్టి కేంద్రీకరించి కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుని ఈ దెబ్బతింటున్న ఎకానమీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనేది ఒక ఆలోచన. అలానే పాశ్చాత్య దేశాలు, అమెరికా ఏవైతే కొన్ని విధాన నిర్ణయాలు తీసుకున్నాయో వాటి మీద కూడా గట్టిగా స్పందించే దానికి కూడా ఇది ఒక అవకాశం. సో ఈ అంశాలన్నిటి మీద ఈ బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాంతో ఈ బ్రిక్స్ దేశాల సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ బ్రిక్స్ దేశాల్లో గత సంవత్సరంలో కేవలం 5 దేశాలే కాకుండా మరికొన్ని దేశాలని కూడా ఈ బ్రిక్స్ దేశాల్లో చేర్చుకోవడం జరిగింది. ఆ దేశాల్లో యుఏఈ, ఇథియోపియా ఇటువంటి దేశాలు కొన్ని చేర్చుకోవడం జరిగింది. ఈసారి ఆ దేశాలు కూడా ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. దీంతో పాటు ఇరాన్ అధ్యక్షుడు కూడా ఈరోజు ఇంత గందరగోళానికి కారణమైన ఒక పక్షం ఏదైతే ఉందో ఇరాన్ ఉందో, ఇరాన్ అధ్యక్షుడు కూడా ఈ సమావేశానికి తన డెలిగేషన్తో హాజరవుతున్నాడు. అది కన్ఫామ్ అయిందనే వార్తలు మనకి తెలుస్తున్నాయి. సో ఇరాన్ కూడా ఈ దేశాలతో సమావేశం కావడం, స్వయంగా అధ్యక్షుడు రావడం, సమావేశం కావడం ఒక రకంగా అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని అంచనా వేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో దీన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక అవకాశంగా తీసుకుని ఆయన 2 దేశాలని ఇక్కడ ప్రత్యేక అతిథులుగా, ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చే దేశానికి ఒక అవకాశం ఉంటుంది, తాను కోరుకున్న ఒక 2 దేశాలని ఈ సమావేశాలకి పిలవచ్చు. అందులో నైజీరియాని ఆయన పిలుస్తున్నారు. నైజీరియా అధ్యక్షుడు ఈ సమావేశాలకు వస్తున్నాడు.
రెండవది మన దక్షిణాసియాలో ఉమ్, ఒక కీలకమైన కూటమి ఉమ్, ఈ బంగాళాఖాతం చుట్టూ ఉన్న దేశాలు బిమ్స్టెక్ అని మనం అంటాం. ఓకే. బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న ఉమ్, దేశాల యొక్క కూటమి. ఉమ్, ఆ కూటమికి ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న బంగ్లాదేశ్ ని కూడా ఓకే. ఒక ప్రత్యేక అతిథిగా ఉమ్, నరేంద్ర మోడీ గారు ఈ సమావేశాలకి పిలుస్తున్నారు. పిలుస్తున్నారు. ఉమ్, వీటితో పాటు ఇంకొక 10 దేశాలు పార్ట్నర్ దేశాలుగా ఈ ఓకే. సమావేశానికి వస్తున్నాయి. ఉమ్, మొత్తం ఈ 5 దేశాలు కాకుండా సుమారు 22 దేశాలు ఈ సమావేశాలకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కీలకమైన దేశాలు. ఓకే. ఆయా ప్రాంతాలలో కొంతమేర ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఉమ్, దేశాలే. సో ఇలా ఇంతమంది ఒక చోట రావడం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఉమ్, సమీక్ష చేసుకునే అవకాశం రావడం ఒక రకంగా ప్రపంచ రాజకీయాల్లో ప్రాముఖ్యత కలిగిన అంశమే. మరి దీన్ని ఎలా ఈ దేశాలు ఉపయోగించుకుంటాయి, ఓకే. ఇలా అంది వచ్చిన అవకాశాన్ని ఎలా ఉమ్, ఉపయోగించుకుంటాయి, ప్రపంచ రాజకీయాల మీద తమ వైఖరి ఎలా చెప్తాయి, ఈరోజు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒడిదుడుకుల్ని తట్టుకోవడానికి ఏం ఉమ్, నిర్ణయం తీసుకుంటాయి అనేది ఈరోజు అందరూ వేచి చూస్తున్న అంశం. అయితే ముఖ్యంగా సార్ ఈ బ్రిక్స్ ఒక అంటే అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే వీళ్ళు డాలర్కి వ్యతిరేకంగా వెళ్తున్నారనేటువంటి ఒక గట్టిగా ఆయన 2-3 సార్లు హెచ్చరించడం కూడా జరిగింది. ఉమ్. సో అసలు ఇప్పుడు దీంట్లో ఏంటి, ఈ డాలర్కి వ్యతిరేకంగా నిజంగా వెళ్ళే అడుగులు వేసే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే ఈ దేశాలు డాలర్‌లో వాణిజ్యం కాకుండా తమ తమ కరెన్సీల్లో వాణిజ్యం చేయడం చేసుకో ప్రారంభించాయి. ఓకే. ఇప్పుడు రష్యాతో మనం చమురు కొనుగోలు ఉమ్, రూబుల్లో నడుస్తోంది. ఓకే. ఇరాన్‌తో కూడా మన చమురు కొనుగోళ్ళు రూపీ ఈ దీంతో నడుస్తోంది. ఉమ్, చైనాతో కూడా కొంతమేర రూపీ యువాన్ ఏదైతే ఉందో సార్. ఆ కరెన్సీలో నడుస్తోంది. ఉమ్, సో ఈ దేశాలు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి. ఉమ్, ఏది డాలర్ మీద ఆధారపడకుండా తమ సొంత ఓకే. కరెన్సీలో వ్యాపారాలు నిర్వహించాలి అనేది. కాకపోతే ఒక ఏకాభిప్రాయం మీద ఈ దేశాలు రాలేకపోతున్నాయి. ఉమ్, ఎందుకంటే డాలర్‌కి వ్యతిరేకంగా ఉమ్, ఏ కరెన్సీని ఇప్పుడు మనకి యూరోపియన్ దేశాలు యూరో తీసుకొచ్చాయి. ఓకే. సో డాలరు, యూరో ఈ ఉమ్, రెండిటికి ప్రత్యామ్నాయంగా ఉమ్, ఏ కరెన్సీని తీసుకురావాలి, ఎటువంటి కరెన్సీని తీసుకురావాలి, ఆ కరెన్సీని ఈ దేశాలు ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఇలాంటి కొన్ని అంశాల మీద ఒక ఏకాభిప్రాయం అయితే ఇంతవరకు ఉమ్, రాలేదు. ద్వైపాక్షికంగా 2 దేశాలు వాటి మధ్య వాణిజ్యాని కోసం తమ తమ కరెన్సీలని అవును. వాడుకోవాలని నిర్ణయించాయి, వాడుకుంటున్నాయి. చైనా భారత్ల మధ్య, చైనా రష్యాల మధ్య, ఉమ్, చైనా ఇరాన్ మధ్య ఇలా. కానీ ఈ ఈ డాలర్‌కి ప్రత్యామ్నాయంగా బలమైన కరెన్సీని ఏదైతే వా ద్వైపాక్షిక వాణిజ్యాల అవును. కోసం ఉమ్, గానీ, లేదా ఈ ఎగుమతులు, దిగుమతుల కోసం గానీ వీళ్ళు చెయ్యాలి అనేది ఎంతోమంది కోరుతున్న అంశమే. కానీ దాని మీద ఏకాభిప్రాయం కుదరాలి. ఏకాభిప్రాయం దిశగా ఈసారి బ్రిక్స్ సమావేశంలో, ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొంత ముందుకు వెళ్తారనే మనం అనుకోవాలి. దీని మీద చర్చ జరిగే అవకాశం చర్చ ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఈ వచ్చేటువంటి కరెన్సీ ఏదైతే ఉందో, అంటే 5 దేశాల్లో కలిపి ఏదైనా ఒక కరెన్సీ ఇప్పుడు బ్రిక్స్ అనే పేరుతోటో ఏదైనా తీసే అవకాశం ఉందా? లేకపోతే ఎవరి కరెన్సీ వాళ్ళ ఒక చోటు నుంచి ఇంకో చోటు చెల్లుబాటు అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అట్లా ఏమైనా దీని ఏర్పరచుకుంటే మీదనే చర్చ జరుగుతోంది. ఉమ్, అంటే ఈ డాలర్ కాకుండా ఏ దేశపు కరెన్సీతో మనం ఉమ్, వాణిజ్యం చెయ్యాలి అనేది. రష్యా ఏమో రష్యా కరెన్సీని ఓకే. ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. చైనా నేను పెద్ద ఉమ్, దేశం కాబట్టి నా కరెన్సీలో చెయ్యండి అని అంటోంది. భారతదేశం రూపీలో చేసే అవును. ప్రయత్నం చేస్తోంది. సో ఆయా దేశాలు ఇప్పటికే వాటి కరెన్సీలని ముందు పెట్టాయి రకరకాల ఉమ్, పరిస్థితుల కారణంగా. కానీ అలా కాకుండా ఒక కరెన్సీ లేదా ఒక పర్టిక్యులర్ విధానాన్ని ఉమ్, ఈ దేశాలు అవలంబిస్తే అది ఒక రకంగా అన్ని దేశాలకి సులభతరం సులభతరం అవుతుంది. అవుతుంది. ఉమ్, మరి దాని మీద ఎంతవరకు పురోగతి సాధిస్తారనేది వేచి వేచి చూడాల్సిన చూడాల్సి. అంశం. సో ఇక నెక్స్ట్ ముఖ్యమైన అంశం చైనా జిన్పింగ్ గారు కూడా దీనికి వచ్చే అవకాశం ఉంది, పిలిచాము వచ్చే అవకాశం ఉంది. సో ఈ మధ్య జరిగినటువంటి అరుణాచల్ గొడవలు కానీ, లేకపోతే బోర్డర్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ఉన్నటువంటి ఇష్యూస్ కానీ, వీటిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఖచ్చితంగా బ్రిక్స్ అనేది విజయవంతం కావాలి అని అంటే దీంట్లో 2 ప్రధానమైన దేశాలు ఉమ్, చైనా, భారత్లు ఉమ్, ఖచ్చితంగా తమ మధ్య విభేదాలని తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలి. విభేదాలని తగ్గించుకుంటేనే
మీరన్నట్లు ఇందాక ఒక కరెన్సీ విధానం గాని, ఆ, లేదా ప్రత్యేక ఆర్థిక విధానాలు గాని, లేదా ఇతరత్ర అంశాలు బ్రిక్స్ చేపట్టడానికి అవకాశం ఉమ్, ఉంటుంది. అలా విభేదాలు కొనసాగినంత కాలం ఉమ్, ఇలాంటి ఏకాభిప్రాయం వచ్చే అవకాశం లేదు. ప్రధానంగా బ్రిక్స్ 5 పెద్ద దేశాల్లో ఉమ్, భారత్, చైనాల మధ్యనే ఇలాంటి విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. సార్. ఎమోషనల్‌గా గూడా ఇవి ఉమ్, చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఈ 2 దేశాల మధ్య అవును. సంబంధాలు. సో, ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకుంటోంది. చైనా గూడా అర్థం చేసుకోవాలి. సార్. ఇప్పుడు మనం ఈ కూటమిని బలోపేతం చేసి ముందుకు వెళ్ళాలి అనంటే ఉమ్, 2 ప్రధాన దేశాల మధ్య విభేదాలు తగ్గాలి. తగ్గితేనే అది సాధ్యపడుతుంది అన్న అంశాన్ని చైనా గూడా అర్థం చేసుకోవాలి. ఉమ్, ఇటీవల పరిణామాలు ఆ దిశగానే. సార్. ఇప్పుడు భారత్ చైనాకి చెప్పదలుచుకుందేంది? మీరు ప్రతిసారి మమ్మల్ని పోక్ చేసేసి ఉమ్, గమ్మునుంటామంటే కుదరదు. మేము చేయగలం. సార్. కానీ ఇలా ఒకళ్ళనొకళ్ళు పోక్ చేసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు విమర్శ చేసుకుంటూ ఉంటే అది ఒక రకమైన అనైక్యతకు దారితీస్తుంది. ఓకే. సో, అది బ్రిక్స్ దేశాల కూటమికి ఎప్పుడు సరైన అంశం కాదు. ఓకే. ఆ ఉమ్, కూటమి ముందుకు వెళ్ళడానికి. అందుచేత ఈ 2 దేశాలు ఈ విభేదాల మీద చర్చించుకొని తగ్గించుకుంటే సాధ్యమైనంత వరకు ఉమ్, అది అందరికీ ఏదైతే గ్లోబల్ సౌత్ లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఈ దిశగా భారత్, చైనాలు 2 కూడా ఉమ్, భారతదేశం కూడా కొంత పని చేయాలి. చైనా ఇంకాస్త ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసినప్పుడు బ్రిక్స్ విజయవంతం అవుతుంది. సరే, ఈ బ్రిక్స్‌తో పాటు అంటే ఈ 5 దేశాలతో పాటు సుమారుగా మీరు చెప్పినట్టు ఇద్దరిని మనం ప్రత్యేకంగా ఆహ్వానించాం. దీంతో పాటు ఇంకొక 22 దేశాలు, సుమారుగా 22 దేశాలు మనం ఆహ్వానించాం, వస్తున్నాయని చెప్పేసి అని అన్నారు. హ్మ్. సో, అసలు ఇన్ని దేశాలను ఒక చోటకి తీసుకురావడంలో అంటే భారత్ కదా ఇప్పుడు మనం హోస్ట్ చేస్తుంది. సో, అంటే భారత్ వెనుక ఉద్దేశ్యం ఏంటి? అంటే ఇక్కడ బ్రిక్స్ యొక్క కెపాసిటీ హ్మ్. బ్రిక్స్ కూటమికి ఇన్ని దేశాల మద్దతు ఉంది. ఇన్ని దేశాలు ఈ కూటమిలో పాలు పంచుకోవాలనుకుంటే ఇప్పటికే బ్రిక్స్ కూటమిని ఎక్స్పాండ్ చేశారు. ఆ! 7, 8 దేశాలకి మెంబర్‌షిప్ ఇచ్చారు. హ్మ్. కొన్ని దేశాలకి పార్ట్నర్ హోదా ఇచ్చారు. హ్మ్. పార్ట్నర్ అంటే బ్రిక్స్ దేశాలతో రెగ్యులర్‌గా మాట్లాడడానికి కానీ, ఓకే. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడానికి. ఆ పార్ట్నర్ దేశాలతో పాటు ప్రత్యేకంగా ఈసారి బంగ్లాదేశ్‌ని కూడా పిలిచారు. హ్మ్. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే బ్రిక్స్ కూటమి కొంత విస్తరించడానికి, హ్మ్. బ్రిక్స్ యొక్క ప్రభావం హ్మ్. ప్రపంచంలో పలు చోట్ల ఉంది అని చెప్పడానికి, లేదా బ్రిక్స్ తన యొక్క ప్రభావాన్ని ఆయా దేశాల మీద చూపడానికి దోహదపడుతుంది. ఓకే. దాంతో ఇది కేవలం భారత్‌తో ఆయా దేశాల సంబంధాలే కాకుండా బ్రిక్స్ దేశాల సంబంధాలు కూడా ఈరోజు మధ్య దేశ సంబంధాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు కొత్తగా దేశాలని పిలవడం వల్ల ఆల్రెడీ బ్రిక్స్‌ని ఎక్స్పాండ్ చేయాలని ఎక్స్‌పాండ్ నిర్ణయించుకున్నారు. కొన్ని దేశాలకు మెంబర్‌షిప్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త దేశాలని పిలవడం వల్ల ఆయా దేశాలు కూడా ఈ హ్మ్. కూటమిలో చేరే అవకాశం ఉంటుంది. దాంతో కూటమి విస్తరించి ఒక బలమైన కూటమిగా తయారయ్యే అవకాశం ఉంది. దాంతో ఏంటంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ రిఫార్మ్స్ తీసుకురావాలని భారత్ హ్మ్. ఎప్పటినుంచో కోరుతోంది. చైనా అడ్డం పడుతోంది. అమెరికా అడ్డం పడుతోంది. కానీ భారత్‌కు రష్యా మద్దతుగా నిలుస్తోంది. హ్మ్. ఇతరులు నిలుస్తున్నారు. సో, ఇటువంటి బలీయమైన మన ఫలాల్ని సాధించాలి అనంటే, హ్మ్. కోరికల్ని సాధించాలి అంటే, మనకి చాలా దేశాల మద్దతు అవసరం. హ్మ్. సో, ఆయా దేశాల్ని పిలవడం ద్వారా ఒకటి బ్రిక్స్‌ని ప్రభావవంతంగా తయారు చేయడం. రెండవది భారతదేశం కూడా తన ప్రభావాన్ని ప్రపంచ దేశాల మీద చూపించగలగడం. సో, ఇది ప్రధానంగా ఇన్ని దేశాలని ఇన్వాల్వ్ చేయడం వెనక ఉన్న ఉద్దేశం. దానివల్ల రాబోయే రోజుల్లో వాణిజ్యం పెరగొచ్చు, ఇతరత్ర సంబంధాలు పెరుగుతాయి, ఇతరత్ర అవకాశాలు మనకి పెరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మీరు ఇంతకుముందు అన్నారు కదా బంగ్లాదేశ్. సో, బంగ్లాదేశ్ తోటి మనకి ఒకప్పుడు మనమే తయారు చేసినటువంటి దేశం అది. కానీ ఈ మధ్య కొంచెం విభేదాలు బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హసీనా గారు మన దగ్గర ఉండడము. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్‌ని పిలవడంలో అంటే ఒకటి వాళ్ళ దగ్గర నుంచి నిన్న ఒక వార్త వచ్చింది. ఇంకొంచెం సుహృద్భావ వాతావరణం కల్పిస్తే మా ప్రధానమంత్రి వస్తాడు అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. సో, అసలు ఈ బంగ్లాదేశ్‌ని పిలిపించి దీంట్లో కలపడం వల్ల మనకి లాభమా? నష్టమా? అసలు ఏం జరగబోతుంది? ఇప్పుడు బంగ్లాదేశు ఈరోజు బిమ్‌స్టెక్ చైర్మన్‌గా ఉంది. ఓకే. బిమ్‌స్టెక్ అనేది కూడా మనం సృష్టించిన కూటమే. ఓకే. బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న దేశాలు. హ్మ్. సో, బిమ్‌స్టెక్ చైర్మన్ హోదాలో ఉన్న దేశాన్ని ఆ హోదాలో హ్మ్. నరేంద్ర మోడీ గారు ఆహ్వానించారు. ఇప్పుడు ఇందులో 2 అంశాలుంటాయి. బంగ్లాదేశు మాట్లాడినట్లు. ఆ! ఒకటి బ్రిక్స్ సమావేశాలకి
హాజరు కావడం, ఉమ్, అది మల్టీలేటరల్ మీటింగ్స్లోకి Meetings, okay. రావడం వల్ల ఉమ్, చాలా దేశాలు వెళ్తాయి. మనం కూడా చాలా సందర్భాల్లో చైనా వెళ్ళాం, చాలా సందర్భాల్లో పాకిస్తాన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి. ఉమ్, అది అంతవరకే పరిమితం కాకుండా ఉమ్, ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరిగే నిర్వహించాలి, ఉమ్, ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు అనేది ఇంకొక అంశం. ఓకే. సో ఈ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అంశం మీద ఉమ్, ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం మాట్లాడింది. ఉమ్, ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం మాట్లాడడానికి కారణం, గత వారమే షేక్ హసీనా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా విషయాలు ఉమ్, చెప్పడం. షేక్ హసీనాకి ఇప్పుడున్న ప్రధానమంత్రికి వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులు, ఉమ్, రెండు రాజకీయ పార్టీలు. అవును. ఎందుకంటే ఇప్పుడున్న ప్రధానమంత్రి తల్లి షేక్ హసీనా ఇద్దరు బద్ధ శత్రువులు, శత్రువులు. ఒకళ్ళనొకళ్ళు ఉమ్, కత్తులు దూసుకునే వ్యక్తులు. సో అటువంటి పరిస్థితుల్లో ఆమె ఇక్కడ ఉండడం, ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితినే సృష్టిస్తాయి. ఉమ్, దానికి తోడు బంగ్లాదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఉమ్, గత ప్రభుత్వ హయాంలో భారత్ వ్యతిరేక ఆందోళనలు అవును. జరగడం, ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయడం, భారత్ మీద Yes. దాడి చేయడం, ఇటువంటివి అంశాలు కూడా భారత్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలని దెబ్బతీశాయి. ఓకే. దానికి తోడు ఈరోజు భారత్ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మన పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత సరిహద్దుల్ని మూసివేయడం. కట్టడి చేయాలని నిర్ణయించుకోవడం, అవును. గట్టిగా సరిహద్దుల వద్ద భద్రత పెంచడం, కట్టడి చేయడం, ఈ అంశాల మీద కూడా బంగ్లాదేశ్లో కొంత అసంతృప్తి ఉంది. ఎందుకంటే చాలా మంది బంగ్లాదేశీయులు ఈరోజు భారత్లోకి వచ్చి ఉమ్, ఈ ఉపాధి పొందుతున్నారు, రకరకాల ప్రయోజనాలు పొందుతున్నారు. సో ఈ భారత్ తీసుకుంటున్న చర్యలు, ఒకటి షేక్ హసీనా, గతంలో అక్కడ జరిగిన భారత వ్యతిరేక సంఘటనలు, ఉమ్, ఈ బోర్డర్ అంశం ఏదైతే ఉందో, బోర్డర్ తగాదాలు లేవు మన దగ్గర, కానీ వాళ్ళని రానియకుండా మనం ఏదైతే కట్టడి చేస్తున్నాం, ఈ అంశాలన్నీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తయారయ్యాయి. దానికి తోడు ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ సప్లై మనం అదానీ పవర్ చేసేది కాస్త కొంత ఆపడం జరిగింది. ఇట్లాంటి సమస్యలు, ఈ మనం ఇచ్చిన లోన్లు వాళ్ళు తిరిగి రీపే చేయమని మనం ఒత్తిడి చేస్తున్నాం, టెక్స్టైల్కి మనం ఇచ్చే స్పెషల్ హోదాని తీసేసాం, మన దేశం గుండా సరుకుల్ని పంపించే హోదాని కూడా మనం తొలగించాం. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. దానికి కారణం ఇప్పుడున్న ప్రధానమంత్రి కాకపోయినా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గతంలో అక్కడున్న ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల కారణంగా భారతదేశం ఈ చర్యలు తీసుకుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం బంగ్లాదేశ్ భారత్ల మధ్య ఉంది. అది అందరూ అంగీకరించాల్సిన అంశం. దానికి ఎక్కువ కారణం బంగ్లాదేశ్. ఆ రోజు బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం, జరిగిన సంఘటనలు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారత్తో జరిగిన సంఘటనలకి కేవలం భారతే కారణం కాదు, బంగ్లాదేశ్లో జరిగిన పలు సంఘటనలు కూడా కారణం. సో వీటిల్ని సరిచేయాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ మీద కూడా ఉంటుంది. ఆ బంగ్లాదేశ్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ మిగతా అంశాల మీద మాట్లాడడానికి, ఈ సంబంధాలని నార్మలైజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు షేక్ హసీనా ఇక్కడ ఉంది అన్నదాన్ని అడ్డం పెట్టుకుని ఒకవేళ బంగ్లాదేశ్ అలానే వ్యవహరిస్తే అది బంగ్లాదేశ్కే ఇబ్బంది, భారతదేశానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు. రెండవది, ఈ రోజు భారతదేశం ఇంకొక మంచి చర్య తీసుకుంది. రొటీన్ గా ఒక విదేశాంగ శాఖకు సంబంధించిన డిప్లొమాట్ ని బంగ్లాదేశ్ హై కమిషనర్ గా నియమించకుండా ఒక బంగ్లా మాట్లాడే వ్యక్తి దినేష్ త్రివేది ఒక పశ్చిమ బెంగాల్లో రాజ్యసభ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా సుదీర్ఘకాలం కొనసాగి మన్మోహన్ సింగ్ హయాంలో రెండు మంత్రిత్వ శాఖలు నిర్వహించిన వ్యక్తి, ఒక రాజకీయపు ప్రాతినిధ్యానికి ఆయన రాజకీయానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఈ రోజు అక్కడ హై కమిషనర్ గా నియమింపబడ్డాడు. ఒకటి, ఆయనకి భాష సమస్య లేదు, ఆయన బంగ్లా చక్కగా మాట్లాడతారు, బంగ్లాదేశ్ లో అందరితో మాట్లాడగలరు. బంగ్లాదేశ్ ఈ పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న సమస్యలన్నీ క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు, బంగ్లాదేశ్ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని ఈరోజు భారతదేశం అక్కడికి పంపించడం అంటే బియాండ్ ద నేచురల్ థింకింగ్, ఏదైతే రొటీన్ థింకింగ్ ఉంటుందో, ఒక విదేశాంగ శాఖ నుంచి ఒకళ్ళని మనం అక్కడ హై కమిషనర్ గా వేస్తే సరిపోతుంది, అలా కాకుండా ఒక కీలక రాజకీయ ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని అక్కడ అంబాసిడర్ గా, హై కమిషనర్ గా నియమించడం అంటే భారత్ ఏం ఆశిస్తుందో అర్థమవుతుంది. భారత్ రొటీన్ కి
అధిగమించి ఈ సంబంధాలని సరిచేయాలని చూస్తోంది. ఓకే. ఒక రాజకీయపు బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని నియమించడం నియమి అంటేనే అందుకే అవును. రొటీన్ లో కాకుండా కొంత ఇచ్చేయడానికి. సో భారతదేశం తన ప్రయత్నం తాను చేసింది. ఇప్పుడు చేయాల్సింది బంగ్లాదేశ్ కూడా. ఓకే. సో దినేష్ త్రివేది మన జూన్ లోనే ఆయన అక్కడ వెళ్ళారు, బాధ్యతలు స్వీకరించారు. సో అన్ని ఒక్క రోజులో నార్మలైజ్ కావు. కానీ భారత్ తీసుకున్న చర్య ఏదైతే ఉందో అది ప్రశంసించాల్సిన చర్య. ఒక రాజకీయపు బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని అపాయింట్ చేయడం అంటే ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే రొటీన్ కి భిన్నంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అన్ని తెలిసిన వ్యక్తి, భాష తెలిసిన వ్యక్తి, అక్కడ సుదీర్ఘ బంగ్లా రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రి చేశాడు కాబట్టి ఆయన నార్మలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో భారత్ ప్రయత్నాల్ని బంగ్లాదేశ్ కూడా గౌరవించాలి, బంగ్లాదేశ్ కూడా దీనికి సహకరించాలి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లైనట్లు భారత్ తీసుకుంటున్న చర్యలకి బంగ్లాదేశ్ కూడా సహకరించి ఒక అడుగు భారత్ వేసినప్పుడు బంగ్లాదేశ్ వేస్తే ఎన్నో సమస్యలు సాల్వ్ అవడానికి వీలవుతుంది తప్ప మేము ఇలా చేస్తే మేము ఇలా చేస్తాం, అలా చేస్తే ఇలా చేస్తాం. ఇప్పుడు షేక్ హసీనాని ఇక్కడికి ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమెను పంపించాలనా లేదా అన్నది ఈరోజు కోర్టుల చేతుల్లో ఉంది. బంగ్లాదేశ్ ఒక ఎక్స్ట్రడిషన్ ని అడిగినప్పుడు అది భారతదేశ కోర్టుల్లో సవాల్ చేయడానికి అవకాశం ఉంటుంది, షేక్ హసీనాకు అవకాశం ఉంటుంది. సో ఇది భారత రాజ్యాంగంలో కొంత కాంప్లికేటెడ్ ఇష్యూ. పిలవంగానే పంపించడానికి ఇక్కడ అంత వీలు కాని పరిస్థితి. సో ఈ విషయాలన్నీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం అర్థం చేసుకుని ఈ రిలేషన్స్ ని నార్మలైజ్ చేసుకుంటూ వెళ్తే అది బంగ్లాదేశ్ కి ప్రయోజనం, భారత్ కి ప్రయోజనం. సో ఈ దిశగా బంగ్లాదేశ్ కూడా ప్రయత్నించాలి. చెప్పడం ఇంకాస్త మంచి చర్యలు తీసుకుంటే మాకు రావడానికి వీలవుతుంది, మంచిదే. ప్రభుత్వం సానుకూలంగా, భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్న వేళ నువ్వు కొద్దిగా 2-3 స్టెప్స్ తీసుకుంటే ఈ సమస్యలు ఇంకాస్త పరిష్కారం అయ్యి ఈ రిలేషన్షిప్ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశగా బంగ్లాదేశ్ కూడా ఆలోచించి భారత్ తీసుకుంటున్న చర్యలకి కొంత మద్దతు పలుకుతూ తను ముందుకు వెళ్ళగలిగితే బంగ్లాదేశ్ భారత్ల మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. భారత్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు జమాతే ఇస్లామీ అక్కడ ఒక పెద్ద మతపరమైన సంస్థ, రాజకీయ పార్టీ, భారత్ వ్యతిరేక చర్యలు, దాన్ని తట్టుకోవాలి. ఇప్పుడు బోర్డర్లు దాటి రావడం అనేది కూడా ఇబ్బంది, దానికి కూడా బంగ్లాదేశ్ సహకరించాలి. సో బంగ్లాదేశ్ నేను చేసేది ఏం లేదు అని అనుకుంటే మటుకు అది తప్పు. బంగ్లాదేశ్ కూడా కొంత చేయాల్సింది ఉంది, భారత్ కూడా నేను చేయడానికి సిద్ధమని దినేష్ త్రివేది నియామకం ద్వారా స్పష్టం చేసింది. సో రాబోయే రోజుల్లో ఇవి నెమ్మదిగా సర్దుకుంటాయనే మనం అనుకోవచ్చు. సార్ ఇంతకు ముందు ఈ ఇంటీరియం ప్రధానమంత్రి ఉండేవాడు యూనిస్, ఈ టైంలో అతను కొంచెం చైనాకి దగ్గర అయ్యాడు, అందరూ చూసాం అది విషయం. అయితే ఈ తారిక్ రెహమాన్ గారు వచ్చిన తర్వాత కూడా కొంత చైనా వైపు ఏమైనా చూస్తున్నారా, అదేమన్నా జరుగుతుంది అట్లా? ఇప్పుడు తారిక్ రెహమాన్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి, వాళ్ళు మొట్టమొదటి నుంచి భారత్కు కొంత వ్యతిరేకంగా ఉన్నారు. ఖలీదా జియా కానీ ఆయన కుమారుడు ఇప్పుడు వీళ్ళు కానీ. సో చైనా కూడా ఇటువంటి అవకాశాలను వినియోగించుకుని భారత్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. మనం ఇందాక అనుకున్నట్లు ఈరోజు బ్రిక్స్ కూటమి బలపడాలి అని అంటే ఇలాంటి ఇబ్బంది పెట్టే చర్యలు చేయకూడదు, కానీ చైనా చేస్తోంది. మీరు నిశ్చితంగా గమనిస్తే నేపాల్లో చైనా వెలువెట్టింది, బంగ్లాదేశ్లో వెలువెట్టింది, శ్రీలంకలో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంటే శ్రీలంకలో వెలువెట్టింది. సో పాకిస్తాన్ సరే చైనా తన బ్యాక్ యార్డ్ కింద మలుచుకొని నడుస్తుంది, కొంత ఇది చేసింది. సో చైనా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. సో చైనా చేస్తున్న ప్రయత్నాలకి ఈ భారత్ మీద కొంత వ్యతిరేక వైఖరి ఉన్న ఈ రాజకీయ పార్టీలు, బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న పార్టీ కానీ, లేదా నేపాల్లో ఉన్న మావోయిస్టులు కానీ, శ్రీలంకలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉందో, ఈ పార్టీలన్నీ కూడా కొంత భారత్ మీద సదభిప్రాయం లేకుండా చైనాకు దగ్గర ఇవ్వాలని చూసే పార్టీలే. కానీ ఇక్కడున్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మీరు భారత్ని కాదని వెళ్తే మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. మీ ఉత్పత్తులకి భారత్ అతిపెద్ద మార్కెట్, మీకు సహాయం చేయాలన్నా భారతే రావాలి, చైనా ఎక్కడో ఉంటుంది. సో ఈ జియో పొలిటికల్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశాలు మళ్ళా ఒకవైపు భారత్ వ్యతిరేకత చూపిస్తూనే ఇంకోవైపు భారత్ తో మన సంబంధాలు, ఇప్పుడు మాల్దీవుల్లో ఏం జరిగిందో మనం చూసాం, శ్రీలంకలో ఏం జరిగిందో మనం చూసాం, ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా నెమ్మదిగా, నేపాల్లో ఏం జరిగిందో చూసాం. సో ఇవి కొంత అటు ఇటుగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించవు. ఎందుకంటే
ఇక్కడున్న స్థానిక రాజకీయ, సామాజిక లేదా ఈ జియోలాజికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో తప్పనిసరి ఈ దేశాలు భారత్తో మంచి సంబంధాలు ఉండాల్సిందే. అంతకుమించి అవి వ్యతిరేకంగా వెళ్తే మటుకు వాటికే ఇబ్బంది. సో ఇవి దేశాలు కూడా కొంత అర్థం చేసుకున్నాయి, కొంత బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అట్లని చెప్పి ఇవి పూర్తిగా ఇప్పుడున్న ప్రభుత్వాలు పూర్తిగా మనకు అనుకూలంగా ఉన్నాయంటే అది కాదనే చెప్పాలి. కాకపోతే కొంత బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం ఈ దేశాలు చేస్తున్నాయి. ఎందుకు? వాటి యొక్క అవసరాల దృష్ట్యా, వాటి యొక్క ఆర్థిక అవసరాల దృష్ట్యా, వాటి యొక్క వాణిజ్య అవసరాల దృష్ట్యా జాగ్రత్తగా ఉంటున్నాయి. ఈ బ్యాలెన్సింగ్ ప్రక్రియలో చైనా కొంత వీళ్ళని బెదిరించడమో లేదా ఏదో చేసే ప్రయత్నం చేస్తోంది. ఇంతవరకు ఈ దేశాలు పూర్తిగా ఎప్పుడైతే చైనా వైపు వెళ్ళాయో వచ్చే ఇబ్బందులు ఈ దేశాలు చూసాయి. అది శ్రీలంక చూసింది, మాల్దీవులు చూసే, బంగ్లాదేశ్ చూసింది, నేపాల్ చూసే. కాబట్టి గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాలెన్సింగ్ లో ఈ దేశాలు ఇంకాస్త ముందడుగు వేస్తాయనే మనం అనుకోవాలి. అంతేగాని పూర్తిగా చైనాకు ఒకవైపు వెళ్ళిపోయి భారత్ని వ్యతిరేక దేశంగా చేసుకుంటాయని మనం ఆశించాల్సిన పని లేదు. అయితే ఆయా దేశాలు కొంత స్వతంత్రత, భారత్ మీద కూడా వాటికి కోపం ఉంది, పెద్దన్న పాత్ర పోషిస్తోంది, మా మాట వినడం లేదు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే భారత్ కొంత తగ్గాల్సిన అవసరం ఉంటుంది. ఈ దేశాలతో కొంత కలిసి వాటిని వెంట తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేస్తే చైనా ఆటలు పెద్దగా సాగవు. మనం చరిత్ర చూస్తే అదే జరుగుతోంది. కానీ చైనా మాత్రం భారత్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎక్కడ అవకాశం దొరికినా చేసే ప్రయత్నం చేస్తుంది. అది భారత్ కి తెలుసు. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది భారత్ తనదైన శైలిలో పనిచేయడం మొదలు పెడుతుంది. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చుట్టుపక్కల దేశాల విషయాలు అయితే ఇటీవల ఒకటి విషయం, ఒక వార్త వచ్చింది. నేపాల్లో ఈ గోర్ఖా రెజిమెంట్ విషయంలో మాకు కూడా అగ్నివీర్ ఇవ్వమని చెప్పి కొంత అక్కడ ప్రొటెస్ట్ చేశారు. సో అంటే మనం ఇచ్చే అవకాశం ఉంది అగ్నివీర్ నేపాల్ వాళ్ళకి? అగ్నివీరు ఇవ్వడం అనేది కాదనుకుంటాను. అగ్నివీర్ లో మాకు అవకాశాలు, అగ్నివీర్ లో మాకు అవకాశం, అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో నేపాల్ వాళ్ళకి అవకాశం. అంటే ఇదే స్టైల్ అంటే ఇప్పుడు వరకు మనం గోర్ఖా రెజిమెంట్ వరకు వాళ్ళని తీసుకుంటున్నాం. అగ్నివీర్ ఏంటి, 4 సంవత్సరాలు పనిచేయాలి, పనిచేసిన తర్వాత వాడు మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా అవసరాన్ని బట్టి కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది, వాడికి కొంత ధనం కూడా వస్తుంది, ముఖ్యంగా వాడి పెన్షన్ కూడా వస్తుంది. అది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదే కానీ ఇంతవరకు ఉన్న ప్రోటోకాల్ దీని ప్రకారం గూర్ఖా రెజిమెంట్ అనేది బ్రిటిషర్ల కాలం నుంచి, అంతకు ముందు నుంచి భారత ఆర్మీలో భాగంగా ఉంది. వాళ్ళకి ప్రత్యేకమైన రిక్రూట్మెంట్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు ఏదైతే నేపాల్ వాళ్ళు కోరుకుంటున్నారో అది ఎంతవరకు అమలుకు సాధ్యం? ఎందుకంటే అగ్నివీర్లు అనేది భారతీయ పౌరులకి మాత్రమే. సో నేపాల్కి ఎక్స్టెండ్ చేయొచ్చా, చేయకూడదా, ఆర్మీ ఒప్పుకుంటుందా లేదా, దానివల్ల వచ్చే ఇతరత్ర ఇబ్బందులు ఏంటి? ఎందుకంటే మన జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలలో ఇలాంటివి ఇది చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగిన తర్వాతనే, కోరుకోవడంలో తప్పు లేదు, సంబంధాలు అన్నీ సరిగ్గా ఉంటే ఇటువంటివి జరుగుతాయి కూడా. కానీ ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న వేళ ఇలాంటి డిమాండ్లు నెరవేర్చే అవకాశం ఉండదు. అది నేపాల్ కూడా గుర్తించుకోవాలి. ఈరోజు నేపాల్ భారతదేశం మీద ఆధారపడి ఎంతో మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు, ఇక్కడి నుంచి నిధులు తీసుకెళ్తున్నారు, ఇక్కడి నుంచి వాణిజ్యం, వాళ్ళకి కావాల్సిన పెట్రోల్ మన దగ్గర నుంచి వెళ్తుంది. ఈ విషయాలు మర్చిపోయి నేపాల్ నేను చైనాకి దగ్గర అవుతాను అని ఒకానొక స్టేజ్ లో అన్నప్పుడు నేపాలే ఇబ్బంది పడింది. భారతదేశానికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే భౌగోళికంగా నేపాల్కు ఏమి వెళ్ళాలన్నా భారత్ గుండానే వెళ్ళాలి, చైనా నుంచి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పర్వతాల కారణంగా, హిమాలయ పర్వతాల కారణంగా అది వచ్చే. సో ఆ జియోలాజికల్ కంపల్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ దేశాలు కూడా అర్థం చేసుకోవాలి. అది ఒక నేపాల్ విషయంలోనే, శ్రీలంక కావచ్చు, లేదా బంగ్లాదేశ్ కావచ్చు, మాల్దీవులు కావచ్చు. సో ఆ జియోలాజికల్ కంపల్షన్స్ ని వీళ్ళు అర్థం చేసుకుని మంచి సంబంధాలు నెలకొల్పుకున్నప్పుడు ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఒక రకమైన అందులో జాతీయ భద్రతకు సంబంధించిన అంశంలో అంత త్వరగా నువ్వు డిమాండ్లు 100 చేయొచ్చు, కానీ మా జాతీయ భద్రతకు సంబంధించిన అంశంలో మా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటాం. ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమీ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదు. సరే, ఈ బాలన్ షా, ఇప్పుడు నేపాల్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, సో అతను కొంత ప్రారంభంలో అంటే ఇప్పుడు కూడా ఆ తొట్టుపాటు కనిపిస్తుంది అతని పరిపాలనలో. అంటే ముఖ్యంగా అనుభవం లేకపోవడమా, లేకపోతే భారత్తో ముఖ్యంగా 2-3 యొక్క అతను తీసుకున్న నిర్ణయాలు భారత్తో సంబంధాలు కొంచెం అంటే ఇబ్బంది పడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళేటువంటి వస్తువులపైన ట్యాక్స్ ఇవన్నీ. అంటే ఎందుకు, అంటే దీన్ని మనము అతని యొక్క అనుభవరాహిత్యం అని అనుకోవాలా, లేకపోతే దీని వెనకాల కూడా చైనా ఉందా? ఇప్పుడు నేపాల్ కొంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశం.
సో ఆ దేశం తనకేం అవసరమో ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం నేపాల్కు ఉంటుంది. ఇప్పుడు భారత్ నుంచి వచ్చే వస్తువుల మీద ట్యాక్స్ వేసుకుంటే అది నేపాల్ కన్జ్యూమర్లకే నష్టం. భారత్‌కి ఏమీ నష్టం కాదు. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్ నీకు లేదు. ఆ! భారత్ నుంచే నువ్వు సరుకులు తీసుకోవాలి. భారత్ నుంచే పెట్రోల్ తీసుకోవాలి. అంటే ఈ అనుభవం మీరన్నట్లు అనుభవం లేకపోవడం ఒకటి. రెండోది స్థానిక రాజకీయ పరిస్థితులు. హ్మ్. మావోయిస్టులు కొంతమేర నేపాల్‌కు యెస్. వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు, హ్మ్. స్థానికంగా ఉండే రాజకీయాలు వీటన్నిటి కారణంగా కొద్దిగా అటు, ఇటు ఓకే. ఈరోజు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి కూడా హ్మ్. కొద్దిగా అటు ఇటుగా మాట్లాడుతున్నారు. శ్రీలంక అధ్యక్షుడు కూడా అటు ఇటుగా మాట్లాడుతున్నాడు. సో, అందుకు కారణం అక్కడున్న స్థానిక రాజకీయ పరిస్థితులు. హ్మ్. గత ప్రభుత్వాలు చేసిన పలు పనులు, పనులు. వాటి యొక్క ప్రభావం ఇలా రకరకాల కారణాల చేత ఇది ఈ దెబ్బతిన్న సంబంధాలని వీళ్ళు కొంత సరిచేసే ప్రయత్నం చేసే క్రమంలో కొంత అటు ఇటుగా మాట్లాడడం జరుగుతోంది హ్మ్. తప్ప, ఇదేదో భారత్‌తో శత్రుత్వం తీసుకునే అది కాదు. అంశమని నేను అనుకోను. అనుకోవట్లే. ఓకే. బంగ్లాదేశ్ విషయాన్ని మనం పక్కన పెడితే ముఖ్యంగా నేపాల్ నేపాల్ విషయంలో విషయంలో. హ్మ్. అటువంటిది అటువంటి ప ప ఇది జరుగుతుందని నేను అనుకోను. కాకపోతే కొంత అనుభవ రాహిత్యం కావచ్చు. అవును. ఎందుకంటే ఒక యువకుడు అధికారంలోకొచ్చాడు. అవును. ఒక ఉద్యమం ద్వారా ఓకే. అధికారంలోకొచ్చాడు. అక్కడున్న యాస్పిరేషన్స్ ఇవన్నీ తీర్చాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది కాబట్టి, కొంత అటు ఇటుగా ఉండేది. పరిష్కారం కాని అంశాల మీద అతను దృష్టి పెడుతున్నప్పుడు హ్మ్. కొంత మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిష్కారం చేసుకునే దిశగా సాగితే హ్మ్. అది నేపాల్‌కి, భారత్‌కి రెండిటికి మంచిది. నేపాలీయులకు గూడా మంచిది. హ్మ్. ఈరోజు భారత్ నుంచి చాలా ఆదాయం వాళ్ళకొస్తుంది కాబట్టి, నేపాలీయులకు గూడా మంచిది. సరే మళ్ళీ మనం బ్రిక్స్‌కొస్తే బ్రిక్స్ జరగబోయేటువంటి నెక్స్ట్ మంత్ జరగబోయే ఈ సమయంలో కొంత సీజేపీ మేము ప్రొటెస్ట్ చేస్తాము. మా యొక్క అభిప్రాయాన్ని మొత్తం ప్రపంచ దేశాలకు చూపిస్తాము. అనే ఒక వార్తలొచ్చినాయి. అది ఎంతవరకు జరిగే అవకాశం ఉందా? అసలు ఎంతవరకు నిజం అది? ఇప్పుడు ప్రపంచంకి సంబంధించిన అత్యున్నత స్థాయి దేశాధినేతలు హ్మ్. భారతదేశానికొస్తున్నప్పుడు, మనం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. వాళ్ళు మన అతిథులుగా వస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి సృష్టించకూడదు. హ్మ్. మీకు గుర్తుంటుందో లేదో ఏఐ సమ్మిట్ ఆ! న్యూఢిల్లీలో జరిగేటప్పుడు జరిగేటప్పుడు రైతులు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి నినాదాలు చేసి గందరగోళం ఆ! సృష్టించే ప్రయత్నం చేశారు. నవ్వులు పాలయ్యారు. సో, అటువంటి పరిస్థితి సీజేపీ తెచ్చుకోకుండా ఉంటే బావుంది. మంచిది. మంచిది. ప్రపంచ దృష్టిలో భారతదేశానికి ఒక మంచి పేరు, ఒక స్థానం ఉన్నప్పుడు హ్మ్. దాన్ని కించపరిచేలా హ్మ్. మనం చర్యలు తీసుకోకూడదు. మన దేశానికి అతిథులుగా వచ్చిన వాళ్ళని అవమానపరిచేలా వ్యవహరించకూడదు. హ్మ్. దేశంలో స్థానిక పరిస్థితుల మీద మీకు అసంతృప్తి ఉన్నప్పుడు దేశంలో స్థానిక ప్రభుత్వంతో పోరాడాలి. ఇటువంటి సంఘటనల ద్వారా ప్రపంచంలో పలు దేశాధినేతలు వచ్చినప్పుడు ఇలాంటి హ్మ్. చర్యలు చేయడం వల్ల మన దేశానికే తలవంపులు తెచ్చే తెలుసు. ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ చేయాలని ప్రయత్నిస్తే హ్మ్. దానివల్ల నష్టం భారతదేశానికే. ఆ దేశాలకేమి ఒరిగేదుండదు. ఆ దేశాలేవి దాంట్లో మీకేదో సహాయం జేసే అవకాశం కూడా ఉండదు. హ్మ్. సో, ఈ విషయాన్ని ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఇటీవల కాలంలో ప్రతిపక్ష నేతలు భారతదేశాన్ని బయట దేశాల్లో కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. యెస్. రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. హ్మ్. దానివల్ల భారత ప్రతిష్టే పోతోంది తప్ప హ్మ్. వేరేదేం లేదు. సో, యెస్. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని సీజేపీ వ్యవహరిస్తే మంచిది. లేదా ఇది నాకు దొరికిన అవకాశం. దీన్ని దాన్ని యూజ్ చేసుకొని నేను నానా గందరగోళం ఢిల్లీలో సృష్టిస్తానంటే మటుకు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. హ్మ్. ఇటువంటి చర్యల్ని అడ్డుకునే తీరుతుందని నేను అనుకుంటున్నా. అటువంటి చర్యలకు పాల్పడకుండా ఉంటే మంచిది. మంచిది. భారతదేశం ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముందు ధర్నా యెస్. చేయడం వల్ల మీ సమస్యలు తీరవు. అవును. మీ సమస్యలు తీరాలి అనంటే స్థానిక ప్రభుత్వాల మీద మీరు పెద్ద ఒత్తిడి పెంచాలి. అంతేగాని బ్రెజిల్ అధ్యక్షుడో లేదా రష్యా అధ్యక్షుడు. రష్యా అధ్యక్షుడి మీద మీరు హ్మ్. ఇచ్చేస్తే ఉపయోగం దానివల్ల లేదు. ఒరిగేది ఏమీ లేదు. ఆయా దేశాల్లో గూడా ఇటువంటి నిరసన ప్రదర్శనలు జరుగుతూనే అవును. ఉంటాయి. అందుచేత సమయాన్ని, సందర్భాన్ని చూసి మీరు చేస్తే మీరు మంచి ఫలితాన్ని పొందొచ్చు గానీ, ఏదో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి, ఇబ్బంది పెట్టి మేమేదో సాధిస్తాం అనుకుంటే మాత్రం అది మంచి పద్ధతి కూడా కాదు. సో, చాలా సంతోషం. స మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా! కందాడే పార్థసారథి గారి యొక్క అభిమతం బ్రిక్స్ దేశాలపై. దీనిపై మీ ఉద్దేశము, మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ స్నేహితులకు తెలియజేయండి. ఇంకో కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.